హలో అండి. ఇది మైసెల్ఫ్ డాక్టర్ వంశీకృష్ణ, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రాజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సుచిత్ర. సో ఈరోజు మనం అపెండిసైటిస్ అంటే ఏంటి, దాని ప్రివెన్షన్ ఎలా, అసలు ఎందుకు అపెండిసైటిస్ వస్తుంది, ఏ ఏజ్లో వస్తుంది అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అపెండిక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అపెండిక్స్ అనేది మనకు పెద్ద పేగు చివరిలో ఉన్న ఒక చిన్న పార్ట్ అన్నమాట. సో దాన్ని మనం అపెండిక్స్గా చెప్పుకుంటాం. అది ఎక్కడ అంటే మెయిన్గా ఇక్కడ మన రైట్ ఇలియాక్ ఫోసా రీజియన్ అంటామన్నమాట. మన రైట్ సైడ్ చాలా కింది భాగంలో అది లొకేట్ అవుతుంది అనమాట. జనరల్గా ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, ఇప్పుడు ఆ అపెండిక్స్ సిమ్టమ్స్ ఏంటంటే మనకి జనరల్గా ఇక్కడ అదే నేను చెప్పిన ఈ రైట్ సైడ్ చివరి భాగంలో పెయిన్ రావడం, మెయిన్గా ఇక్కడ ఈ చివరి భాగంలో పెయిన్ రావడము, అలా కాకుండా ఎస్పెషల్గా అంబిలికస్ దగ్గర ఈ మన బొడ్డు భాగం దగ్గర పెయిన్ రావడము, అంతేకాకుండా మనకి ఆ పెయిన్తో పాటు ఈ నాజియా, వామిటింగ్ అనే ఫీలింగ్ ఎక్కువగా ఉండడము అండ్ ఫీవర్ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది ఈ అపెండిక్స్. దానివల్ల ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ రైట్ సైడ్ పెయిన్ రావడం, రైట్ సైడ్ కింది భాగంలో పొట్ట కింది భాగంలో నొప్పితో పాటు ఫీవర్ కానీ, నాజియా కానీ, వామిటింగ్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. సో ఇది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్లో వస్తుందంటే చిన్నపిల్లలు 10 years to 20 years ఏజ్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఈ అపెండిక్స్ అనేది చూస్తుంటాం. అండ్ పెద్దవాళ్ళలో కూడా ఈ అపెండిక్స్ వస్తుంది. బట్ ఈ అపెండిక్స్ వచ్చినప్పుడు వేరే చాలా రీజన్స్ ఉంటాయి, వాటిని కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మెయిన్గా ఈ చిన్నపిల్లల్లో పుట్టుకతోనే ఆ అపెండిక్స్ డయామీటర్ అయితే విడ్త్ కానీ ఎక్కువగా ఉంటుందో, ఆ విడ్త్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ అపెండిక్స్ అనేది వస్తుంది. దానికి స్పెసిఫిక్ కాజ్ అంటూ ఏమి ఉండదండి. అది మన గ్రోయింగ్తో పాటు ఆ నేచర్తో పాటు అపెండిక్స్ అలా ఉండడం వల్ల మనకు ఆ అపెండిసైటిస్ అనేది రావచ్చు. అంతేకాకుండా ఈ లైఫ్ స్టైల్ వల్ల ఈ బయట ఉన్న జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కానీ, పెద్దవాళ్ళు ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ అపెండిక్స్ అనేది జనరల్గా మనం చూస్తూ ఉంటామండి. సో ఇది అండి నేను మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఎవరికైనా ఉన్నట్టయితే లైక్ పెయిన్ కింద భాగంలో కానీ, కడుపు కింద భాగంలో కానీ, దాంతోపాటు వామిటింగ్, ఫీవర్ ఇలాంటివి ఉన్నట్టయితే మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీని సంప్రదించినట్టయితే వాళ్ళు ఒక స్కానింగ్ తీసుకుంటారు. స్కానింగ్ అంటే ఏం లేదండి, చిన్న ఒక అల్ట్రాసౌండ్, చాలా ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చండి దీన్ని. ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ మీ దగ్గరలో ఉన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఈజీగా అల్ట్రాసౌండ్ స్కాన్తో దీన్ని మీకు డయాగ్నోస్ చేయొచ్చండి. అంటే యాక్చువల్లీ ఈ అపెండిక్స్ వల్ల మరి వదిలేయచ్చు కదా, నార్మల్గా ఒక ట్యాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చండి. కానీ ఈ అపెండిక్స్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి, ఎందుకంటే దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. అంటే ఈ అపెండిక్స్ ఉబ్బిపోతుందండి. ఇది ఉబ్బి అది పగిలిపోయి అక్కడ పస్ ఫామ్ అవ్వడం, అదే ఆ పస్ అంతా మన కడుపులో ఉన్న పొట్ట అంతా స్ప్రెడ్ అవ్వడం, ఇంకా తర్వాత దాన్ని ఆపరేట్ చేయడం కూడా కష్టమవుతుంది. అండ్ పేషెంట్స్ కూడా అది షాక్లోకి, సెప్సిస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం వెంటనే గుర్తించి జస్ట్ సింపుల్ అల్ట్రాసౌండ్, దానికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు, అలాంటి సింపుల్ అల్ట్రాసౌండ్తో మనం దాన్ని డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ అందులో ఉన్నట్టయితే మీకు దాని గురించి పెద్దగా ఎర్లీ స్టేజెస్లో మీరు ఎర్లీగా సంప్రదించినట్టయితే మీకు దానికి చాలా ఫాస్ట్గా మీరు ఈజీగా లాప్రోస్కోపీ పద్ధతి ద్వారానే ఈ అపెండిక్స్ తీసుకోవచ్చు. అండ్ 1 day రిలీవ్లో 1 day హాస్పిటల్ స్టేతో మీకు ఈ అపెండిక్స్ని క్యూర్ చేయొచ్చండి. అదే ఒకవేళ మనం డిలే చేసినట్టయితే ఈ పస్ ఫామ్ అవడము, సెప్సిస్, సెప్టిక్ షాక్ అండ్ ఐసీయూ స్టే ఇవన్నీ చాలా ఎకనామికల్ బర్డెన్ అండ్ హాస్పిటల్ స్టే బర్డెన్ కూడా మీకు ఉంటుంది. సో గుర్తుపెట్టుకొని ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నట్టయితే మీకు దగ్గరలో ఉన్న జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.